సిరీస్ రిలీజ్ అయిన తర్వాతే తెలియాలని అంత తక్కువ చూపించారు అనుకుంటున్నాను నేను అబౌట్ ద క్యారెక్టర్ యూనో. సో దెర్ ఆర్ లాట్ ఆఫ్ వెరీ ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ అండ్ ఒక సిరీస్కి వచ్చేసరికి ఎపిసోడ్కి దే హ్యాస్ టు బీ some hook, right, that we hold on to. So I think our layers lo patte they wanted to hold off what my complete character is. Last episode varaku meeku ardham kaadu nenu evaro తేజ మంచి సినిమాలు చేశారు, తర్వాత చాలా గ్యాప్ ఇచ్చారు, సినిమాలు చేసుకోలేదు. అంటే అదర్ లాంగ్వేజ్లో చేశారు, మలయాళంలో బాగా చేశారు, మాన్స్టర్లో అయితే విలన్ క్యారెక్టర్ చేశారు. ఇక్కడ ఇందులో మీకు బాగా నచ్చిన పాయింట్ ఏంటి? అంటే ఒక జ్వాలా క్యారెక్టర్లో ఏమండి నేను ఒకటి అని కాదు, నాకు ఫస్ట్ రామవంశీ గారు వచ్చి లైన్ చెప్పినప్పుడు లైన్ 1 minute చెప్పేశారు. దాని తర్వాత 2 hours కూర్చున్నాం అనుకుంటా. అండ్ ఆ 2 hours కూడా 2 minutes లాగా వెళ్ళిపోయింది. ఐ జస్ట్ చాలా 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 రేర్గా నాకు ఇండస్ట్రీలో ఇంతసేపు టైం స్పెండ్ అనిపించింది. లైక్ టైం అయిపోయిన తర్వాత కూడా వీ వర్ లైక్ ఓ మై గాడ్ అయిపోయింది ఆ టైం అని. ఐ వాజ్ రియలీ ఎంగేజ్డ్ విత్ హిమ్. తన దగ్గర ఉన్న స్టోరీస్ ఈజ్ లైక్ అండ్ అబిస్ అనమాట. ఎన్ని కథలు ఉన్నాయో ఇప్పుడు చూస్తున్నారు మీరు వంశీని. యూ వాచ్ అవుట్ ఫర్ దాట్ బాయ్. వెరీ ఎంటర్టైనింగ్, వెరీ ఎంగేజింగ్. అండ్ ఎక్కడో ఏదో చూసేసి ఇంకేదో చేయకుండా మన తెలుగు ప్రేక్షకులకి ఏది నచ్చుతుంది, ఏది కనెక్ట్ అవ్వగలుగుతారు అని చాలా పాయింట్స్ ఉన్నాయన్నమాట. And then, of course, you know, when Teja came on to the set, ఆయన అచ్చి తక్కువగా మాట్లాడతారు కానీ చేయిస్తారు అందరి చేత. జోక్స్ అపార్ట్, బట్ రియలీ ఇంత క్వైట్గా ఉన్నారు. ఇంత పెద్ద సిరీస్ ఎలా తీస్తారా? నేను చాలా జోక్లు వేసాను ప్రసాద్ గారితో, సరే మ్యాగ్నమ్ ఆపస్ ఇంత తక్కువలో ఎలా చేయగలుగుతారు అని. బట్ ఐ వాజ్ రియలీ సర్ప్రైజ్డ్ అండ్ షాక్డ్. అనుకున్నట్టు తీస్తూ రాత్రింబగళ్ళు కష్టపడుతూ ఒక్కొక్క గెటప్ గంటలు సేపు తీసుకుంటూ ఎవ్రీబడి డెలివర్డ్ ఆన్ టైమ్. సో అంత నచ్చినప్పుడు నాకు నేను ఎప్పుడూ చేయలేదు ఈ క్యారెక్టర్. చాలా భయం వేసింది. బికాజ్ ఇక్కడ నేను తుమ్మినా దగ్గినా మా నాన్న పేరు మా తమ్ముళ్ళ పేరు అటాచ్ చేస్తుంటారు. నన్ను నేనుగా మర్చిపోయాను అనమాట. యూనో, బికాజ్ ఇట్స్ ఆల్వేస్ ఐ హ్యావ్ టు లుక్ త్రూ దేర్ మొరాలిటీ. నేను అవన్నీ పక్కన పెట్టి ఇంత మంచి స్క్రిప్ట్, ఇంత మంచి ప్రొడక్షన్ కంపెనీ, ఇంత మంచి డైరెక్టర్, రైటర్, జస్ట్ ఓన్లీ యాజ్ అన్ ఆర్టిస్ట్ ఆలోచించాను అనమాట ఈ సిరీస్కి. అండ్ ఐఎమ్ సో గ్లాడ్ ఐ డిడ్. బికాజ్ సీరియస్ సీన్స్లో కూడా ఐ హ్యాడ్ ద మోస్ట్ ఫన్. దెర్ వాజ్ అ లాట్. జ్వాలాకి చాలా క్యారెక్టర్ ఉంది టు ప్లే విత్. ఆడుకోవడం దగ్గర నుంచి, భయపెట్టడం దగ్గర నుంచి, విఎఫ్ఎక్స్ heavy scenes దగ్గర నుంచి it was a really really exciting time. ఇంకొక క్వశ్చన్ అండి, అంటే ఇప్పుడే చెప్పారు మా ఫ్యామిలీని ప్రొటెక్ట్ చేయాలి అని. నేను చెప్పలేదు. ఫ్యామిలీ అంటే బయట వచ్చి ట్రోల్స్ గురించి వాటి గురించి మాట్లాడుతున్నాను. అంటే సోషల్ మీడియాలో బాగా అంటే వీ రెస్పెక్ట్ జర్నలిస్ట్ కానీ కమ్యూనిటీ కానీ అందరూ వీ రెస్పెక్ట్ ద మంచు ఫ్యామిలీ. బట్ ట్రోల్స్ ఉన్నాయి కొంచెం. అంటే మీ ఫ్యామిలీలో ఎవరు చిన్నది వచ్చినా సరే దాన్ని రివర్స్లో చేస్తుంటారు, ఎక్కువ ట్రోల్స్ చేస్తుంటారు. సో సోషల్ మీడియా మీద మీ ఒపీనియన్ ఏంటి? వాళ్ళ మీద ఏమండి, యూ కాంట్ డూ విత్ ఇట్, యూ కాంట్ డూ విదౌట్ ఇట్. లైఫ్ ఎలా ముందుకెళ్తుందో దాన్ని అర్థం చేసుకుంటూ వెళ్ళడమే కరెక్ట్. నేను నా కెరియర్ స్టార్ట్ చేసిందే దీంట్లో, టెలివిజన్లో అని. అండ్ సో నేను బిగినింగ్ నుంచి ఐ వాజ్ ఓపెన్. బిగినింగ్ చాలా హర్ట్ అయ్యేదాన్ని. బికాజ్ నేను ఇండస్ట్రీ అమ్మాయిని, నేను మీ బిడ్డని, నేను బయట నుంచి వచ్చిందాన్ని కాదు. నన్ను ఇంకా పూల్లో పెట్టుకొని చూసుకుంటారు అనుకున్నా. ఇంత కఠినంగా ఉంటారు జనాలని మటుకు నేను అనుకోలేదు. మెడ్రాస్లో ఉన్నప్పుడు మాకు ఇది లేదు. బట్ అప్పుడు సోషల్ మీడియా కూడా లేదు. పొలిటికల్గా ఉండడం మాకు రాదు. ఉన్నట్టు మాట్లాడతాం. కొంతమందికి నచ్చుతుంది, కొంతమందికి నచ్చదు. నచ్చిన వాళ్ళు అభిమానులు ఉన్నారు, నచ్చిన వాళ్ళది కష్టం. సో ఎట్టయినా దే ఆర్ టాకింగ్ అబౌట్ ఇట్. నో, దట్ ఈస్ వాట్ మ్యాటర్స్. ఇది ఓపెన్ అంటారా, లేదు అంటే ఒక ఆర్గనైజ్డ్ ఏదైనా చేస్తున్నారు అంటారా? అంత ఆలోచన కూడా నేను పెట్టనండి బాబు. అంత ఆర్గనైజ్డ్ క్రైమ్ చేసే మన తెలుగు ఇండస్ట్రీలో ఎవరు లేరు. నాకున్న వాళ్ళందరూ ఫ్రెండ్సే. ఒక రానా దగ్గర నుంచి, బన్నీ దగ్గర నుంచి, చరణ్ దగ్గర నుంచి, తారక్ దగ్గర నుంచి, వాళ్ళ డాడీసు, వాళ్ళ అంకుల్సు, ఆంటీసు, మేమందరం కలిసి పెరిగిన వాళ్ళం. సో ఐ డోంట్ థింక్ దెర్ ఇస్ దట్. ఫ్యాన్స్లో ఉండొచ్చేమో అలా, బట్ మేము బాగానే ఉంటాం కాబట్టి నాకు ఇది చాలు. ఇంట్లో బాగుంటే చాలు నాకు.
హలో లక్ష్మి గారు. హాయ్, Hi, ఐఎమ్ hi. బబిత ఫ్రమ్ బిగ్ టీవీ. హాయ్ బబిత. హాయ్. అయితే మీరు ఏదైనా స్క్రిప్ట్ని చూస్ చేసుకోవాలి అంటే చాలా ఆలోచిస్తారని తెలుసు. అంటే యు ఆర్ వెరీ చూజీ అబౌట్ యువర్ స్క్రిప్ట్స్. అందుకే మీరు లేట్గా చేసిన ఏదైనా లేటెస్ట్గా చేస్తారని Wow. తెలుసు. నువ్వు నచ్చావే బబిత, నీకు సెల్ఫీ ఇస్తా తర్వాత. థ్యాంక్ యూ. అయితే వన్ ఎలిమెంట్ మీరు ఇది చూస్ చేసుకోవడానికి ఒక్క ఎలిమెంట్ ఏది మిమ్మల్ని బాగా అట్రాక్ట్ చేసింది? ఆర్కా మీడియా, బికాజ్ ఇట్ ఇస్ ఫ్యామిలీ. ఈ క్యారెక్టర్ ఇంకో దగ్గర నుంచి వచ్చుంటే నేను అంత ఈజీగా యాక్సెప్ట్ చేసుండనేమో. ఐ ఫీల్ ప్రొటెక్టెడ్ విత్ దెమ్. ఐ ఫీల్ లైక్ నేను చెప్పింది ఐ ఫీల్ సీన్ అండ్ హర్డ్. అది చాలా రేర్ మన ఇండస్ట్రీలో. అండ్ ఐ హ్యావ్ దట్ ఫ్రీడమ్. సో నా సొంత ఇండస్ట్రీలో పనిచేస్తున్నట్టు, నా సొంత బ్యానర్లో పనిచేస్తున్నట్టు అనిపిస్తుంది. నేను డబ్బులు పెట్టకుండా. సో ఇట్ వాజ్ వెరీ నైస్.